Good afternoon, dear students. Welcome to Minds Academy. ఇది మన అకాడమీ. ప్రతిరోజులాగే ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్. దీనిలో ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక క్వాంటమ్ వ్యాలీ అనేది అభివృద్ధి చేయడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అందు గురించి మనం ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఎట్లా వర్క్ అవుతుంది, అండ్ క్వాంటమ్ వ్యాలీలో భాగంగా ఏ టార్గెట్స్ పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనే విషయాల్ని ఒకసారి మనం క్లియర్గా చూద్దామండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ క్వాంటమ్ వ్యాలీ? అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది ఈ సంవత్సరం అంటే 2026 బిగినింగ్లో ఆంధ్రప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగిందండి. అండ్ పర్టికులర్గా ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయినటువంటి అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అంతేకాకుండా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఇది భారతదేశంలోనే అంటే ఇండియాలోనే మొట్టమొదటి డెడికేటెడ్ ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ టెక్నాలజీ ఈకోసిస్టమ్. సో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది, ఇండియాలో మొట్టమొదటి డెడికేటెడ్ ఇంటిగ్రేట్ క్వాంటమ్ టెక్నాలజీ ఈకోసిస్టమ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలీని 2026 అంటే ఈ సంవత్సరం బిగినింగ్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ డెడికేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ టెక్నాలజీ ఈకోసిస్టమ్ అనేది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో దాదాపుగా 50 ఎకరాల్లో విస్తరించి ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అ హబ్ ఆఫ్ 50 acres. అండ్ దాంతోపాటు ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అమరావతిలో ఎస్టాబ్లిష్ చేసిన ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, దీని ఎయిమ్స్ ఏంటి అని అంటే ఇట్ వాంటెడ్ టు బి అ గ్లోబల్ సెంటర్ ఫర్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్, డెవలప్మెంట్. అండ్ దీనిలో భాగంగా చాలా కంపెనీస్తో ఇది పార్ట్నర్షిప్స్ పెట్టుకోబోతుందన్నమాట. అవేంటంటే ఐబిఎంతో, టీసీఎస్ అండ్ అదేవిధంగా లార్సెన్ అండ్ టార్బో. సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పార్ట్నర్షిప్లో భాగంగా దే ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ దే ఆర్ ఆల్సో ఫోస్టర్ ఇన్నోవేషన్ ఇన్ సెవరల్ సెక్టర్స్ లైక్ ఫైనాన్స్, హెల్త్ కేర్. సో ఇలాంటి సెక్టర్స్లో అవి ఇన్నోవేషన్ని ఫోస్టర్ చేస్తాయన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది 2026 బిగినింగ్లో లాంచ్ చేయబడింది. అండ్ ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో డెవలప్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. అండ్ దాంతోపాటు దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ టెక్నాలజీ ఈకోసిస్టమ్. ఇది దాదాపు 50 ఎకరాల్లో విస్తరించి. అండ్ దాంతోపాటు కంపెనీస్ లైక్ ఐబిఎం, టీసీఎస్ అండ్ లార్సన్ అండ్ టర్బో ఆర్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్. అండ్ దాంతోపాటు దీస్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ పవర్ఫుల్ సూపర్ క్వాంటమ్ కంప్యూటర్స్. ఈ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ని డిప్లాయ్ చేయడానికి ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఫోస్టర్ ఇన్నోవేషన్ ఇన్ ఫైనాన్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి సెక్టార్స్లో ఇన్నోవేషన్ ఫోస్టర్ చేయడానికి ఈ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి డిప్లాయ్ చేయడానికి ఈ కంపెనీస్తో పార్ట్నర్షిప్స్ కుదుర్చుకోవడం కూడా జరిగిందనమాట. ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ అనమాట. సో వరల్డ్ వైడ్లో ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ. ఈ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే ఒక పర్టికులర్ థింగ్ని స్మాల్ సైజ్లో ఉన్నప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఏదైనా ఒక పర్టికులర్ మెటీరియల్ని స్మాల్ స్కేల్ అంటే చాలా స్మాల్ సైజ్ అంటే దట్ వీ కెనాట్ సీ అనమాట. సో మనం చూడలేని చిన్న క్వాంటిటీస్లో ఏదైనా ఒక మెటీరియల్ని తీసుకున్నప్పుడు ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ కంప్లీట్గా చేంజ్ అవుతాయి అన్నమాట. అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ని అది ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే సూపర్ ఇంపోజిషన్ అంటారు. సో క్వాంటమ్ టెక్నాలజీలో సూపర్ ఇంపోజిషన్, ఎంటాంగిల్మెంట్ అనే 2 డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. సో సూపర్ ఇంపోజిషన్ అంటే ఏంటి అని అంటే సూపర్ పొజిషన్ అంటే ఏంటి అని అంటే ఒక మెటీరియల్ని చాలా చిన్న సైజ్కి తగ్గించినప్పుడు అది డిఫరెంట్ ప్రాపర్టీస్ని ఒకే టైంలో చూపిస్తుంది. దాన్ని సూపర్ పొజిషన్ అంటారనమాట. ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటంటే సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్టెన్సెస్, సో డిస్టెన్సెస్తో సంబంధం లేకుండా సేమ్ స్టేట్ని ప్రదర్శించడాన్ని ఎంటాంగిల్మెంట్ అని కూడా అంటారనమాట. అంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీస్లో ఎంటాంగిల్మెంట్
అండ్ దాంతోపాటు సూపర్ ఇంపోజిషన్ అనేవి చాలా సూపర్ పొజిషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీస్ అనమాట. అయితే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఈ ఎంటాంగిల్మెంట్, సూపర్ పొజిషన్ లాంటి ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉండటానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట, సెక్యూర్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థల్లో. అండ్ దాంతోపాటు క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయడానికి ఉపయోగిస్తారు. అండ్ దాంతోపాటు నేవిగేషన్లో అంటే ప్రిసైజ్ టైమింగ్స్ కోసం దీన్ని ఉపయోగించడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఇది క్వాంటమ్ వ్యాలీ అండ్ ఇది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనిలో భాగంగా ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఇనిషియేటివ్ ఇన్క్లూడ్స్ ఎస్టాబ్లిషింగ్ ఏంటండి 156 క్యూబిట్ IBM క్వాంటమ్ సిస్టమ్ అనమాట. రైట్, అంటే 156 క్యూబిట్ అనే IBM క్వాంటమ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ చేశారనమాట ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో భాగంగా. అండ్ దీనిలో భాగంగా IBMతో పాటు మిగిలిన కంపెనీస్ అంటే IBM, TCS అండ్ దాంతోపాటు L&T, లార్సన్ అండ్ టర్బో, సో ఇవన్నీ కూడా పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ని డిప్లాయ్ చేస్తాయి యాజ్ పార్ట్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్. అండ్ దాంతోపాటు ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ అప్లికేషన్ యాజ్ వెల్ యాజ్ స్కిల్ డెవలప్మెంట్. టెక్నికల్ మ్యాన్ పవర్ కూడా అవసరం అవుతుంది ఈ క్వాంటమ్ టెక్నాలజీస్కి. ఆ టెక్నికల్ మ్యాన్ పవర్ డెవలప్ చేయడానికి అప్లికేషన్స్ కోసం ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. అండ్ దాంతోపాటు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో భాగంగా ఒక AI యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. ఈ AI యూనివర్సిటీనే ఏమంటారంటే ఇది NILIT క్వాంటమ్ AI యూనివర్సిటీ అనమాట. రైట్, సో యాక్చువల్లీ దిస్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అమరావతి. రైట్, సో అమరావతిలోనే ఈ పర్టికులర్ AI యూనివర్సిటీని యాజ్ పార్ట్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ లాగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ ఇదేంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్వాంటమ్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్వాంటమ్ AI యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారండి? అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఏ ఇనిషియేటివ్లో భాగంగా ఈ పర్టికులర్ యూనివర్సిటీని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తారు? అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పర్టికులర్ యూనివర్సిటీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఈ యూనివర్సిటీ యొక్క పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఏంటండి? ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్. సో ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఏరియాస్ లైక్ డీప్ టెక్నాలజీలో కానీ, క్వాంటమ్ సైన్స్లో కానీ, అండ్ దాంతోపాటు అదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్లో దీంట్లో పర్టికులర్గా స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా ట్రైనింగ్ లాంటి కోర్సెస్ అందించబడతాయి అన్నమాట. రైట్, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్వాంటమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ అమరావతి యాజ్ పార్ట్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్ అన్నమాట. అండ్ ఓవరాల్గా ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటండి? దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు బిల్డ్ గ్లోబల్ టెక్ హబ్స్ ఆర్ మేక్ అమరావతి అ గ్లోబల్ టెక్ హబ్ అనమాట. అంటే అమరావతిని ఒక టెక్నాలజికల్ హబ్ లాగా మార్చాలి. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒక స్టార్టప్ కల్చర్ని డెవలప్ చేయాలి అండ్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా క్రియేట్ చేయాలి. అండ్ దాంతోపాటు ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ని డిఫరెంట్ సెక్టార్స్లోకి ఎక్స్పాండ్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ అయినా, హెల్త్ కేర్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఫైనాన్స్ అయినా, గవర్నెన్స్ అయినా, సో ఇట్లాంటి డిఫరెంట్ అప్లికేషన్స్లోకి క్వాంటమ్ టెక్నాలజీస్ని ఎక్స్పాండ్ చేయాలి అనే లక్ష్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది ఏ సంవత్సరంలో లాంచ్ చేయబడిందండి? 2016లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. 2026లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్కి ఏ రోజు ఫౌండేషన్ స్టోన్ అంటే
ఏ రోజు పర్టికులర్గా స్టార్ట్ అయింది అని అడిగితే అది February 7, 2026న పర్టికులర్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఒక ప్లేస్ కాల్డ్ ఉద్దండరాయునిపాలెం అమరావతి. సో ఉద్దండరాయునిపాలెం అమరావతి దగ్గర ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అనేది February 7, 2026న స్టార్ట్ అవడం జరిగిందనమాట. ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో భాగంగా ఏ కంపెనీస్ పార్ట్నర్షిప్స్తో పనిచేస్తాయండి? IBM, TCS, L&T కంపెనీస్ క్వాంటమ్ కంప్యూటర్స్ని అంటే పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ని డిప్లాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా అప్లికేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే హెల్త్ కేర్లో కానీ, ఫైనాన్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ఇట్లాంటి డిఫరెంట్ అప్లికేషన్స్లో దీన్ని యూజ్ చేయటం జరుగుతుందన్నమాట. రైట్. సో ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఇంపార్టెంట్ అండి. అండ్ దాంతోపాటు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఎక్కడ లాంచ్ చేశారు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కంపెనీస్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి, దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఫస్ట్ స్టేట్ అండి స్టేట్ లెడ్ బ్లూ ప్రింట్ ఫర్ క్వాంటమ్ ఇన్నోవేషన్ని రిలీజ్ చేయటంలో. అంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక మొదటి రాష్ట్రం ఈ క్వాంటమ్ టెక్నాలజీకి, క్వాంటమ్ ఇన్నోవేషన్కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయటం. అండ్ దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ బోల్డ్ లీప్ అండి, అ బోల్డ్ లీప్ ఫర్ ద ఫ్యూచర్ విత్ ఇండియాస్ ఫస్ట్ స్టేట్ లెడ్ క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్. అంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ లెడ్ క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్ని టేకప్ చేయడం జరిగిందనమాట. అండ్ దీన్ని ఏమంటారంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ లేదంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ అని కూడా పిలుస్తారనమాట. అండ్ దాంతోపాటు ఇదొక టైం బౌండ్ డిక్లరేషన్ అండి. ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ అనేది ఏంటంటే ఒక టైం బౌండ్ రోడ్ మ్యాప్ అనమాట టు ట్రాన్స్ఫార్మ్ అమరావతి యాజ్ ది క్వాంటమ్ టెక్నాలజీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీనిలో భాగంగా డిఫరెంట్ యాక్టివిటీస్ విల్ బీ ఇంక్లూడెడ్ అండి. అవేంటంటే స్పానింగ్ రీసెర్చ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్, స్టార్టప్స్. ఓవరాల్గా అమరావతి షుడ్ బికమ్ అ గ్లోబల్ హబ్ ఫర్ క్వాంటమ్ ఇన్నోవేషన్ బై 2035. అంటే బై 2035 కల్లా అమరావతిని ఒక గ్లోబల్ హబ్గా మార్చాలి క్వాంటమ్ టెక్నాలజీకి అనే మెయిన్ ఆబ్జెక్టివ్తో ఫస్ట్ స్టేట్ లెడ్ క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్ దట్ ఈస్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఎప్పుడు లాంచ్ చేశారండి? పర్టికులర్గా February 7, 2026న లాంచ్ చేయడం జరిగింది ఎట్ అ ప్లేస్ కాల్డ్ ఉద్దండరాయనిపాలెం అమరావతి. సో దీనిలో భాగంగా ఒక విజన్ స్టేట్మెంట్ కూడా ఉందండి. ఆ విజన్ స్టేట్మెంట్ ఏంటండి? బై 2035 అమరావతి నీడ్స్ టు బి అ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ గ్లోబల్ హబ్ ఫర్ క్వాంటమ్ ఇన్నోవేషన్. అంటే అమరావతి విల్ బికమ్ అ గ్లోబల్లీ కాంపిటేటివ్ సెంటర్ ఫర్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎప్పటి వరకు అండి? బై 2035 అమరావతి విల్ అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఏంటండి? ఫస్ట్ ఇండియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ బికేమ్ ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు పబ్లిష్ అ ఫార్మల్ అండ్ టైమ్ బౌండ్ క్వాంటమ్ టెక్నాలజీ రోడ్ మ్యాప్ అనమాట. సో ఇంతకుముందు ఏ స్టేటు కూడా ఒక టైమ్ బౌండ్ క్వాంటమ్ టెక్నాలజీ రోడ్ మ్యాప్ని రిలీజ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ లాగా. అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. అండ్ దానిలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైలైట్స్ను ఒక్కసారి చూస్తే ఒక పర్టిక్యులర్ ఇనిషియేటివ్ అదేంటండి? క్యూ చిప్ ఇన్. సో ఈ క్యూ చిప్ ఇన్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఓపెన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్. అండ్ దిస్ ఓపెన్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ విల్ బి లాంచ్డ్ విత్ ఇన్ 12 months అనమాట. క్యూ చిప్ ఇన్. సో దిస్ విల్ బి లాంచ్డ్ in the next 12 months or within 12 months, and this is dedicated tech park with quantum computers ఉంటాయి and quantum fiber links ఉంటాయి and దాంతో పాటు quantum sensors. సో
పర్టికులర్గా యాజ్ పార్ట్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ క్యూ చిప్ ఇన్ అనేది ఒక ఇనిషియేటివ్గా లాంచ్ చేయబడడం జరిగిందనమాట. ఈ క్యూ చిప్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ అండి. లార్జెస్ట్ క్వాంటమ్ టెస్ట్ బెడ్ అంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో క్వాంటమ్ టెక్నాలజీస్ని టెస్ట్ చేయటానికి సో యూజ్ చేసే ఒక పర్టికులర్ మెకానిజంని క్యూ చిప్ ఇన్ అని పిలుస్తారనమాట. అండ్ దాంతోపాటు దేర్ ఆర్ టాలెంట్ ఎక్విజిషన్ గోల్స్ కూడా ఉన్నాయండి యాజ్ పార్ట్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అమరావతి క్వాంటమ్ అకాడమీ విల్ బీ లాంచ్డ్ అండి. రైట్, సో అమరావతి క్వాంటమ్ అకాడమీ హ్యాస్ ఆల్రెడీ బీన్ లాంచ్డ్ అండర్ క్వాంటమ్ స్కిల్లింగ్ ఈకోసిస్టమ్. సో దీనిలో కొన్ని ఆబ్జెక్టివ్స్ కూడా ఉన్నాయండి. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే 200 క్వాంటమ్ స్పెషలిస్ట్ విల్ బీ ట్రైన్డ్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ అన్నమాట. అండ్ దాంతోపాటు 5,000 స్పెషలిస్ట్ యాన్యువలీ బై 2030. సో బై 2030 నాటికి ప్రతి సంవత్సరం కూడా 5,000 మంది క్వాంటమ్ స్పెషలిస్ట్ని ట్రైన్ చేయాలి అనేది అమరావతి క్వాంటమ్ అకాడమీ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ దాంతోపాటు మైక్రో డిగ్రీ కరికులం రోల్అవుట్ బై 2026 అండ్ 100 ఇండియన్ యూనివర్సిటీస్ టు ఆఫర్ క్వాంటమ్ ప్రోగ్రామ్స్ బై ద ఇయర్ 2027. సో ఓవరాల్గా ఇదండి క్వాంటమ్ టెక్నాలజీ అండ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి అమరావతి క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ విజన్. సో ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ని ఆర్ అమరావతిని ఒక గ్లోబల్ హబ్ ఫర్ క్వాంటమ్ ఇన్నోవేషన్గా మార్చాలని ఒక విజన్ పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. అంటే 2035 వరకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. అండ్ దాంతోపాటు క్యూ చిప్ ఇన్ అంటే ఏంటి అని అంటే ఇదొక క్వాంటమ్ టెస్ట్ బెడ్ అండి. అండ్ విత్ ఇన్ 12 months ఈ క్వాంటమ్ టెస్ట్ బెడ్ అనేది డెవలప్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అండ్ దాంతోపాటు అమరావతి క్వాంటమ్ అకాడమీ కూడా కొన్ని స్పెషలిస్ట్ని ట్రైన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనమాట. అదేంటంటే 200 క్వాంటమ్ స్పెషలిస్ట్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ 5,000 క్వాంటమ్ స్పెషలిస్ట్ ఎవ్రీ ఇయర్ బై 2030 అనమాట. సో ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ అండి స్టాచ్యుటరీ బ్యాకింగ్ టు అమరావతి. ఈ టాపిక్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ టాపిక్లో భాగంగా మార్చ్ 28న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయడం జరిగిందనమాట. ఈ స్పెషల్ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక స్పెషల్ రిజల్యూషన్ని పాస్ చేయాలి. సో అందు గురించి ఈ రిజల్యూషన్ని పాస్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయడం జరిగిందనమాట. స్పెషల్ సెషన్ ఎందుకు కన్వీన్ చేయడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ కేస్ సెషన్స్లో లేనప్పుడు ఈ స్పెషల్ సెషన్ అనేది ఇమీడియట్గా కన్వీన్ చేయడం జరుగుతుందన్నమాట. ఎప్పుడు కన్వీన్ చేశారు? మార్చ్ 28. ఎందుకు కన్వీన్ చేశారంటే ఒక రెజల్యూషన్ని పాస్ చేయడం. ఆ రెజల్యూషన్ ఏంటి అని అంటే అమరావతికి స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వాలి. అమరావతికి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో రైట్. సో అమరావతికి స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్పెషల్ సెషన్లోనే ఈ రిజల్యూషన్ ఏదైతే ఉందో ఆ రిజల్యూషన్ని అనానమస్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అప్రూవ్ చేసింది. అనానమస్గా అప్రూవ్ చేసిన తర్వాత దీన్ని ఆ నెక్స్ట్ డేనే స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి అదేవిధంగా సెంట్రల్ క్యాబినెట్కి పంపించడం జరిగిందనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనానమస్గా అప్రూవ్ చేసిన తర్వాత. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ రిజల్యూషన్లో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో సర్టెన్ అమెండ్మెంట్స్ని తీసుకుని వచ్చి ఆ రిజల్యూషన్ పాస్ చేసి అదే రిజల్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏప్రిల్ 1, 2016 ఈ బిల్లుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ బిల్ ఏంటంటే
ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మనందరికీ తెలిసిందే. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడు పాస్ చేశారంటే 2014లో పాస్ చేశారు. అండ్ ఈ అర్స్ట్ వైల్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెపరేట్ చేసిందనమాట. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్. ఈ అమెండ్మెంట్ బిల్లుని 2026ని ప్రవేశపెట్టిందనమాట. సో ఈ అమెండ్మెంట్ బిల్లులో అమరావతి అనేది ఒక స్టాచ్యుటరీ ఆర్ అ పర్మనెంట్ క్యాపిటల్గా నేమ్ ఇంక్లూడ్ చేయబోతుంది. సో దాని ద్వారా అమరావతికి ఒక స్టాచ్యుటరీ బ్యాకింగ్ అనేది వస్తుందన్నమాట. సో వన్స్ పార్లమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2026ని అప్రూవ్ చేసిన తర్వాత అమరావతికి ఒక స్టాచ్యుటరీ బ్యాకింగ్ అనేది దొరుకుతుంది. అందువల్ల ఫ్యూచర్లో గవర్నమెంట్స్ కూడా క్యాపిటల్ని తమ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయకుండా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు ఒక సర్టెనిటీ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్. సో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ స్టాచ్యుటరీ బ్యాకింగ్ టు అమరావతి. మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటండి? అమరావతి. సో అమరావతికి ఇప్పటి వరకు ఎలాంటి స్టాచ్యుటరీ బ్యాకింగ్ లేదు. ఆఫ్టర్ ద స్టేట్ హ్యాస్ బీన్ బైఫర్కేటెడ్ into తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అండ్ నౌ ది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ ఆర్ నవ్య ఆంధ్రప్రదేశ్. సో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఏంటండి? అమరావతి. సో అర్లియర్ ఏంటంటే అమరావతికి ఎలాంటి స్టాచ్యుటరీ బ్యాకింగ్ లేదనమాట. అయితే ఇప్పుడు పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026ని April 1st, 2026న ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక స్పెషల్ సెషన్ని రెజల్యూషన్ పాస్ చేయడం కోసం ఏ రోజు కన్వీన్ చేసింది అని అడగటానికి ఛాన్స్ ఉందన్నమాట. ఏ రోజు కన్వీన్ చేసిందండి? March 28, 2026న కన్వీన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026ని ఏ రోజు ఇంట్రడ్యూస్ చేసిందంటే April 1st, 2026న ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ ఈ బిల్లుని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ బిల్లు యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ప్రొవైడ్ స్టాచ్యుటరీ బ్యాకింగ్ టు అమరావతి యాజ్ ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. సో దీంతో పాటు ఈ బిల్ ఏదైతే ఉందో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 ఏదైతే ఉందో ఈ బిల్లు 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్ చేస్తుందన్నమాట. సో అమెండ్ చేస్తూ అమరావతిని ఫార్మల్ క్యాపిటల్గా అంటే ఒక లీగల్ క్యాపిటల్గా రికగ్నైజ్ చేయటం జరుగుతుందన్నమాట. అండ్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రెస్టోర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ దాదాపు 34,000 ఎకరాల్ని వేల కొద్ది ఫార్మర్స్ దగ్గర నుంచి పూల్ చేసి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 3 క్యాపిటల్ అనే ఒక అప్రోచ్ని తీసుకుని వచ్చిందనమాట. తీసుకుని వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ క్యాపిటల్స్ని పెట్టాలని ఆ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అయితే ఈ క్యాపిటల్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండటం వల్ల డెవలప్మెంటు సరిగా జరగదు అనే ఉద్దేశంతో తిరిగి ఒకే ఒక్క చోట అంటే అందరికీ యాక్సెసిబుల్గా అమరావతి పర్మనెంట్ క్యాపిటల్గా ఉండాలి. సో దానికోసం స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఉండాలి, ఫ్యూచర్లో కూడా క్యాపిటల్ని చేంజ్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ స్టాచ్యుటరీ బ్యాకింగ్ అనేది అమరావతికి ఇవ్వటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట. సో దానిలో భాగంగానే ఈ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఆ అమెండ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ తెలిసిందే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అదేంటి అంటే ఈ స్పెషల్ సెషన్ అనేది ఎప్పుడు కన్వీన్ చేశారండి? స్పెషల్ సెషన్ అనేది 28 మార్చ్ కన్వీన్ చేశారు. 28 మార్చ్ 2026న ఈ స్పెషల్ సెషన్ అనేది కన్వీన్ చేయడం జరిగిందనమాట. సో అయితే ఈ స్పెషల్ సెషన్లో ఈ రిజల్యూషన్ అనేది అనానమస్గా పాస్ చేయడం కూడా జరిగింది. సో ఎందుకు అమరావతికి స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వాలి? సో అమరావతికి స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని
మనం తిరిగి పొందటం కోసం యాజ్ ఎ స్టేట్గా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడు మాత్రమే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని తీసుకురావడం కోసం, ఫార్మర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అమరావతికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. అండ్ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వటానికి సముఖంగా ఉందన్నమాట. రైట్. సో మనందరికీ తెలిసిందే ఈ స్పెషల్ సెషన్ని March 28, 2016 కన్వీన్ చేయడం జరిగిందనమాట. రైట్. సో దీనిలో భాగంగా మనం ఒకసారి ఇవి చూస్తే ఆ కాంటెక్స్ట్ ఏంటండి? కాంటెక్స్ట్ ఏంటి అంటే మనందరికీ తెలిసిందే. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ 3 క్యాపిటల్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చిందనమాట. దానిలో భాగంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒక చోట, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒక చోట, జ్యుడిషియల్ క్యాపిటల్ ఒక చోట పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అని అప్పట్లో ఉన్న గవర్నమెంట్ చెప్పుకొని వచ్చిందనమాట. అయితే ఒకే క్యాపిటల్ ఉండాలి, అది అమరావతి అయ్యి ఉండాలి, ఇన్వెస్టర్స్ రైట్స్ని కాపాడాలి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని, ట్రస్ట్ని తిరిగి తీసుకురావాలి, ఫార్మర్స్ రైట్స్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ స్టాచ్యుటరీ బ్యాకింగ్ ఇవ్వాలని సెంట్రల్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ డిసైడ్ చేసుకున్నాయన్నమాట. రైట్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రీ పవర్ టు హ్యాండ్లూమ్ వీవర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ని April 1, 2026 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతుందన్నమాట. ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఈ హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ పైన డిపెండ్ అయినటువంటి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఫ్రీగా పవర్ ఇవ్వాలి. హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేది ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ అండి. ఈ స్కీమ్ని April 1, 2026 అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్కీమ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ ఫర్ వీవర్స్. చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ చేనేత కార్మికులకి అప్ టు 200 యూనిట్స్ పర్ మంత్ హ్యాండ్లూమ్ హౌస్ హోల్డ్స్ అండ్ 500 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు పవర్ లూమ్ యూనిట్స్ అండి. ఈ స్కీమ్ని April 1, 2026 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, అదేవిధంగా హ్యాండ్లూమ్ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతుంది, అండ్ దాంతోపాటు పవర్ లూమ్ యూనిట్స్కి ఎన్ని యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతుంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు ఈ హ్యాండ్లూమ్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో సో ఇట్ ఈస్ గోయింగ్ టు టార్గెట్ 1 lakh ఫ్యామిలీస్ అండి. దాదాపు 1,00,000 కుటుంబాలని ఇది టార్గెట్ చేయబోతుంది. టు రిడ్యూస్ ది ప్రొడక్షన్ కాస్ట్, టు సేవ్ హ్యాండ్లూమ్ వర్కర్స్ 8,640 రూపీస్ యాన్యువల్లీ, అండ్ పవర్ లూమ్ వర్కర్స్కి దాదాపుగా 21,600 రూపాయలు. అంటే హ్యాండ్లూమ్ వీవర్స్కి దాదాపు 8,640 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఆదా చేయాలని ఈ స్కీమ్ లక్ష్యం. అదేవిధంగా పవర్ లూమ్ ఆపరేటర్స్కి 21,600 రూపాయలు ఆదా చేయాలని ఓవరాల్గా ఈ స్కీమ్ లక్ష్యం పెట్టుకుంది. ఈ స్కీమ్ ఎంతమంది బెనిఫిట్ చేస్తుందండి? దాదాపు 1,00,000 మందిని బెనిఫిట్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది. సో ఫ్రీ ఎలక్ట్రిసిటీతో పాటుగా ఈ వీవర్స్ ఎవరైతే ఉన్నారో వీవర్స్కి మంత్లీ పెన్షన్గా ప్రభుత్వం 4,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వబోతుందండి. రైట్. సో 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్గా వీవర్స్కి ఇవ్వబోతుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. బట్ ఈ వీవర్స్ ఎవరైతే ఉన్నారో 50 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అనేవి పెన్షన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. అలాంగ్ విత్ ఈ 200 యూనిట్స్ హ్యాండ్లూమ్ వర్కర్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అండ్ 500 యూనిట్స్ పవర్ లూమ్ వర్కర్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీతో పాటుగా 4,000 రూపాయలు ఈ హ్యాండ్లూమ్ అండ్ పవర్ లూమ్ వర్కర్స్కి, ఈ వీవర్ కమ్యూనిటీస్కి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి కూడా
4,000 రూపాయలు పెన్షన్ అనేది గవర్నమెంట్ ఇవ్వబోతుందన్నమాట. అండ్ దాంతోపాటు ఈ స్కీమ్లో భాగంగా 5 కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం అలోకేట్ చేసింది. ఈ 5 కోట్లు ఎందుకంటే టు స్ట్రెంగ్థెన్ కోఆపరేటివ్ సొసైటీస్ వయా థ్రిఫ్ట్ ఫండ్స్ అండి. సో వయా థ్రిఫ్ట్ ఫండ్స్ అంటే ఏంటండి? థ్రిఫ్ట్ ఫండ్స్ అంటే ఏంటంటే సేవింగ్స్ అండి, టు ప్రమోట్ సేవింగ్స్. ఈ సేవింగ్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సేవింగ్స్ ఫండ్ని యూజ్ చేసి కోఆపరేటివ్ సొసైటీస్ని డెవలప్ చేయాలి, పర్టికులర్గా ఈ వీవర్స్ కమ్యూనిటీస్కి అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ స్కీమ్ని లాంచ్ చేసిందండి. అండ్ దానిలో భాగంగా ఓవరాల్ ఆబ్జెక్టివ్ని మనం కనుక ఒకసారి ఐడెంటిఫై చేస్తే ఈ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ టు రెడ్యూస్ ఇన్పుట్ ఎక్స్పెండిచర్ అండి. సో ఇన్పుట్ ఎక్స్పెండిచర్ని రెడ్యూస్ చేయటం వల్ల వాళ్ళ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది పెరగడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. అంటే ప్రాఫిట్స్ పెంచాలి, ఇన్పుట్ ఎక్స్పెండిచర్ని తగ్గించాలి. దీనివల్ల ఈ వీవర్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు పేదరికం బారిన పడరు. మనం ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలండి, ఈ చేనేత కార్మికుల ఆత్మహత్యలు కూడా ఒక పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఆత్మహత్యను తగ్గించాలి, ఈ చేనేత కార్మికులు పేదరికం నుంచి బయటపడాలి. అండ్ అందుకోసం ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా ప్రభుత్వం లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పర్టికులర్ స్కీమ్ ఎయిమ్ ఏంటంటే ఇన్పుట్ ఎక్స్పెండిచర్ అనేది రెడ్యూస్ చేయాలి అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క టెక్స్టైల్ సెక్టార్ని బూస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేశారనమాట. అండ్ దాంతోపాటు ఈ స్కీమ్ అనేది కూడా పార్ట్ ఆఫ్ మేజర్ వెల్ఫేర్ పుష్ అనౌన్స్డ్ ఇన్ 26-27 ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ అండి. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్ అనేది స్పెసిఫిక్గా ట్రెడిషనల్ రూరల్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా అండ్ దాంతోపాటు ఈ ట్రెడిషనల్ రూరల్ ఆర్టిసన్స్ యొక్క ఆపరేషనల్ కాస్ట్ని తగ్గించడం కోసం, ఇన్పుట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించడం కోసం ఈ ఓవరాల్ వెల్ఫేర్ పుష్లో భాగంగా 2026-27 బడ్జెట్లో భాగంగా ఈ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ April 1, 2026 స్టార్ట్ చేయడం జరిగిందనమాట. రైట్. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. లాస్ట్ టైం గ్రూప్ 2 మెయిన్స్లో ఈ పంచాయత్స్ గురించి ఎకానమీ పేపర్లో పంచాయత్స్ గురించి క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్కి 5 అవార్డ్స్ రావడం జరిగిందనమాట. ఈ 5 అవార్డ్స్ అనేవి ఒక్కసారి మనం పరిశీలిస్తే గుడ్ గవర్నెన్స్లో శృంగవరం పంచాయత్, ఈ శృంగవరం పంచాయత్ అనేది గుడ్ గవర్నెన్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిందండి. అండ్ దాంతోపాటు ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్ బొక్కసం పాలెం, సో ఈ బొక్కసం పాలెం అనేది ఫస్ట్ ర్యాంక్ సాధించిందనమాట. దాంతోపాటు పవర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్స్ కేటగిరీలో చెమ్ములపల్లి పంచాయత్ సెకండ్ ర్యాంక్ సాధించింది. సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గుండమాల పంచాయత్ థర్డ్ ర్యాంక్ సాధించింది అండ్ బెస్ట్ మండల్గా కుప్పం థర్డ్ ర్యాంక్ సాధించిందండి. ఇవి మొత్తం అన్నీ మీకు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ర్యాంక్ సాధించడం అంటే గుడ్ గవర్నెన్స్లో, ఓవరాల్గా గుడ్ గవర్నెన్స్లో ఈ శృంగవరం పంచాయత్ ఫస్ట్ ర్యాంకు, అదేవిధంగా బొక్కసం పాలెం ఈ పంచాయత్ కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించింది అండ్ చెమ్ములపల్లి పంచాయత్ పవర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్ లైవ్లీహుడ్లో సెకండ్ ర్యాంక్ సాధించింది అండ్ గుండమాల పంచాయత్ థర్డ్ ర్యాంక్ సాధించింది అండ్ కుప్పం థర్డ్ ర్యాంక్ సాధించిందనమాట. సో ఇక్కడ మనం ఒక్కసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, సో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మినిస్టర్ ఎవరంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. సో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నేషనల్ లెవెల్లో 5 ప్రెస్టీజియస్ అవార్డ్స్ విన్ చేయడం జరిగిందనమాట 2026లో అండి. ఇవి నేషనల్ అవార్డ్స్. ఈ 5 నేషనల్ అవార్డ్స్ కూడా రూరల్ డెవలప్మెంట్ ఎక్సలెన్స్, దట్ ఇన్క్లూడ్స్ రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అండ్ జల్ సంచయ్ జన్ భాగీదారీ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్స్లో 5 నేషనల్ అవార్డ్స్, 5 ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్స్ అనేవి విన్ అవడం జరిగింది. అండ్ దాంతోపాటు state has also been recognized for earmarking improvements. Particularly under this government, Andhra Pradesh state has achieved the first rank in Rashtriya Gram Swaraj Abhiyan andi. Earlier Andhra Pradesh rank entante 24th rank andi. So poor ranking anamata earlier, but now Andhra Pradesh Rashtriya Gram Swaraj Abhiyan lo first rank సాధించింది
అండ్ దాంతోపాటు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ నేషనల్ అవార్డు సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందనమాట. రైట్, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ 5 అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 5 అవార్డ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే అడగటానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.